హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భవతులు ఇన్ఫెక్షన్స్ రాకుండా తన బేబీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత మనము చాలా పరిశుభ్రంగా అయితే ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అలాగే మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు, మన ఇల్లు లేకపోతే బయట కావచ్చు, మొత్తం అంతా చాలా శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట. చాలా నీట్గా అంటే పెట్టుకుంటే చాలా చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఎలా పడితే అలా ఉండి శుభ్రంగా లేకుండా ఉంటే మనకి మన బేబీకి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భం దాల్చిన తర్వాత. ఇక ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చెప్తామన్నాం కదా. వాటిల్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, అంటే జ్వరం వస్తూ ఉన్నా, లేకపోతే హెడేక్స్ కావచ్చు, లేకపోతే చాలామందికి షుగర్ ప్రాబ్లం ఇలాగా అనేక రోగాలతో అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అటువంటి వారికి మనము చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు చాలా ఇరిటేటింగ్గా ఉన్నవాళ్ళు, ఐ మీన్ ఏమంటారంటే శుభ్రంగా లేకుండా ఉంటారు కదా. అటువంటి వారికి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే అక్కడ ఉన్న బ్యాక్టీరియా, క్రిములు ఇవన్నీ ఏమవుతాయంటే మనకు కూడా వచ్చి చేరుతాయి. అలా వచ్చినప్పుడు మనలో ఒక బేబీ ఉంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఫాస్ట్గా మనకి అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల మనము ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారంటే అటువంటి వారికి చాలా వరకు దూరంగా ఉంటే బెస్ట్ అని చెప్పవచ్చు. ఫస్ట్ వన్ అండి ఇది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనము అట్లీస్ట్ పర్ డేకి తక్కువన్నా 3 or 4 టైమ్స్ అయితే హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మన హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఉన్నామంటే ఈ క్రిములు అనేది ఎక్కువగా వచ్చి మన చేతుల మీద పడి, అలాగే ఫుడ్ తినడం వల్ల మనకి బ్యాక్టీరియా, ఈ వైరస్ అనేది ఎక్కువగా మన బాడీలోకి వెళ్ళి మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల మనము పర్ డేకి తక్కువన్నా 4 or 5 టైమ్స్ అయినా మనము వాష్ చేసుకోవాలి. మనం తిన్న తర్వాత తినే ముందు మనము హ్యాండ్ వాష్ అనేది పరిశుభ్రంగా చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనము ఈ గర్భం దాల్చిన తర్వాత చాలా లూజ్గా, అలాగే ఆ కాటన్ దుస్తులు అనేది ఎక్కువగా వేసుకుంటూ ఉండాలి. లూజ్గా వేసుకుంటూ ఉండాలి అవి కూడా. ఎందుకంటే మన బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము లూజ్గా ఉన్న దుస్తులైతే వేసుకోవడం చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ టైట్నెస్ వల్ల మనకి కొంచెం ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బేబీకి కూడా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందువల్ల కాటన్ దుస్తులు వేసుకోవాలి. వాటిల్లో కూడా లూజ్గా ఉన్నవి వేసుకోవడం చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఇంకా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనలో ఉన్న స్వెట్ కావచ్చు, లేకపోతే బ్యాక్టీరియా ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అలాగే ఆ స్వెట్ నుండి మనకి బాడీలో ఉన్న హీట్ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనము ఎక్కువగా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనము బాయిల్డ్ ఫుడ్ అనమాట. ఈ బాయిలింగ్ ఫుడ్ అనేది మనం ఏం చేయాలంటే బాగా బాయిల్ చేసుకొని తినాలి. అంటే అర్ధాగొర్ధం అనమాట. పచ్చి పచ్చిగా బాయిల్ చేసుకొని తినడం ఇలాంటివి అయితే చేయకూడదు. ఎందుకంటే వాటిలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయండి. అది తినడం వల్ల మనకి బాడీ అనేది సహకరించదనమాట. అలా సహకరించకపోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇదండి ఇవాల్టి వీడియో. నీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.